హాయ్ అండి, అందరికీ నమస్కారము. ఈరోజు వీడియోలో మోస్ట్ హెల్దీయెస్ట్ బ్రేక్ఫాస్ట్ రెసిపీ చేసి చూపిస్తాను. ఈ ఇడ్లీలు గట్ హెల్త్కి, వెయిట్ లాస్కి బాగా హెల్ప్ అవుతుంది. అదే సజ్జలు మరియు మసూర్ దాల్తో ఇడ్లీ. మసూర్ దాల్తో ఎప్పుడైనా ఇడ్లీ చేశారా? ఒక్కసారి ట్రై చేయండి. సజ్జలు కనుక మీకు నచ్చకపోతే సజ్జల ప్లేస్లో మీరు రాగులు అనేది తీసుకోండి. టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. అది కూడా వేడివేడిగా తినాలి. కారకారంగా చట్నీ ఉంటే సూపర్ ఉంటుంది అంతే. సజ్జలు మరియు మసూర్ దాల్తో ఇడ్లీ ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం. ముందుగా ఒక బౌల్లోకి ఎర్రకందిపప్పు 1/2 కప్పు తీసుకుంటున్నాను. ఇవన్నీ ఒకే మెజర్మెంట్లో తీసుకోండి. సజ్జలు కూడా నేను 1/2 కప్పు తీసుకుంటున్నాను. ఇది మెజర్మెంట్ కప్పు, అందుకని 1/2 కప్పు అని చెప్తున్నాను. 1/2 కప్పు మినప్పప్పు వేసుకోవాలి. ఇక్కడ నేను పొట్టు మినప్పప్పు వేసుకుంటున్నాను. మీ దగ్గర ఏది అవైలబుల్గా ఉంటే అది వేసుకోండి. 1/2 టీ స్పూన్ మెంతులు వేసుకొని 1-2 సార్లు నీట్గా వాటర్తో క్లీన్ చేసుకోవాలి. ముందే చెప్తున్నానండి, సజ్జల స్మెల్ కనుక మీకు నచ్చకపోతే సజ్జలతో అస్సలు ట్రై చేయొద్దు ఇడ్లీ అనేది. దోశలు తినగలము అంటే దోశలు అయితే చేసుకోండి. ఇదే బ్యాటరు, సేమ్ క్వాంటిటీ, సేమ్ మెజర్మెంటు. ఇప్పుడు ఇవన్నీ మునిగేంత వరకు నీళ్లు పోసేసి 6-7 గంటలు సేపు పెట్టుకోవాలి. ఇలా నేను 6-7 గంటలు పెట్టుకున్నానండి. బాగా నానిపోయాయి. ఇప్పుడు మిక్సీ జార్లోకి వేసుకొని కొద్దిగా వాటర్ యాడ్ చేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఇలా గ్రైండ్ చేసుకున్న పిండిని బౌల్లోకి తీసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి. చెప్పాను కదండి, దీంతో ఇడ్లీయే కాదు దోశలు కూడా వేసుకోవచ్చు. దోశలు కావాలంటే ఇంకొంచెం మెత్తగా గ్రైండ్ చేసుకోండి. ఇడ్లీకి అయితే కొంచెం బరకగా ఉంటే సరిపోతుంది. అంటే మనం నార్మల్గా ఇడ్లీ చేసుకుంటాం కదా సన్న రవ్వతో, ఆ విధంగా గ్రైండ్ చేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు ఈ పిండిని పక్కన పెట్టుకొని ఫెర్మెంట్ చేసుకోవాలి. మార్నింగ్కి పిండి అనేది బాగా పులిసిందండి, చూస్తున్నారు కదా. మీరు ఫెర్మెంట్ చేయకముందు సాల్ట్ అయినా వేసుకోవచ్చు. నేనైతే సాల్ట్ అనేది ఇప్పుడు వేస్తున్నాను. పిండిని ఒకసారి బాగా కలిపేసుకొని అందులోకి రుచికి సరిపడా సాల్ట్ వేసుకొని మరొకసారి బాగా కలుపుకోవాలి. పిండి అనేది బాగా పులిసింది కాబట్టి నేను సోడా ఉప్పు కూడా యాడ్ చేయటం లేదండి. మామూలుగా అయితే నేను సోడా ఉప్పు అసలు యాడ్ చేయను. మీకు కావాల్సి ఉంటే యాడ్ చేసుకోండి. ఇడ్లీలు అయితే మెత్తగానే వస్తాయి. ఇప్పుడు ఇడ్లీ ప్లేట్కి కొద్దిగా నెయ్యి రాసుకొని అందులో ఇడ్లీ పిండి పెట్టుకొని మనం స్టీమ్ చేసుకోవడమే. ఇది వెయిట్ లాస్ అవ్వాలి అనుకునే వాళ్ళకే కాకుండా డయాబెటిక్ వాళ్ళకి కూడా ఇది చాలా హెల్ప్ అవుతుందండి. తప్పకుండా ట్రై చేయండి. ఇడ్లీ ప్లేట్స్ని ఇడ్లీ పాత్రలో పెట్టుకొని మంటని హై ఫ్లేమ్లో పెట్టుకొని 10-12 నిమిషాల పాటు ఆవిరి మీద ఉడికించుకోవాలి. ఇలా 10-12 నిమిషాల పాటు ఉడికించుకున్న తర్వాత ఇవి కొద్దిగా చల్లారిన తర్వాత మనం ప్లేట్లోకి తీసుకోవడమే. నాకైతే ఈ ఇడ్లీ బాగా నచ్చిందండి. టేస్ట్ అనేది చాలా బాగుంది. కారకారంగా పల్లి చట్నీతో తింటే అదుర్స్ అనాల్సిందే ఎవరైనా. తప్పకుండా మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. కానీ చేసుకున్న తర్వాత వేడివేడిగా తినండి, చల్లారిన తర్వాత కాదు. ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి. ఈ ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.